చీరాల నియోజకవర్గం చెందిన వైసీపీ కార్యకర్త నాగార్జునారెడ్డి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వైసీపీ బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి మెరుగ నాగార్జున చీరాల నియోజకవర్గం చెందిన వైసీపీ కార్యకర్త నాగార్జునారెడ్డి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వైసీపీ బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి మెరుగ నాగార్జున, చీరాల నియోజకవర్గం సమన్వయకర్త కరణం వెంకటేష్, ఇతర ముఖ్య నాయకులు ఆయన్ని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారని వారి కుటుంబ సభ్యులను స్వయంగా వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. చీరాల ప్రాంతంలో నాగార్జునారెడ్డిని అధికారులు తీసుకువెళ్లి పాశవికనంగా కొట్టడం, అతనిపై దాడి చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని అన్నారు. తప్పు జరుగుతోందని మైనింగ్ అధికారులకు, కలెక్టర్కి, ఎస్పీకి తెలియజేస్తే కొంతమంది అధికారులు నాగార్జునారెడ్డిపై దాడి చేయటం అనేది ప్రజాస్వామ్యం ఎటుపోతుందోనని ప్రశ్నించారు. నాగార్జునారెడ్డిపై ఎవరు దాడి చేశారో, ఈ దాడికి ఎవరు పురిగొల్పారో, ఎవరు బాధ్యులో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలో నాగార్జునారెడ్డి మీద పాశవికంగా అధికారుల సమక్షంలోనే నాగార్జునారెడ్డిని తీసుకొని వెళ్ళి దాడి చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. ఎందుకంటే పార్టీలతో పని లేదు. ప్రజాస్వామ్యంలో ఇక్కడ తప్పు జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, సరి చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడో ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్కి, డైరెక్టర్ మైనింగ్కి, కలెక్టర్కి, ఎస్పీకి కంప్లైంట్లు ఇస్తే సంబంధిత అధికారులు వచ్చి సర్వే చేస్తూ ఉంటే నాగార్జునరెడ్డిని అప్రమత్తంగా తీసుకుని పోయి దాడి చేయటం అనేది ప్రజాస్వామ్యం ఎట్టెళ్తా ఉందని అడుగుతాం. బాధ్యులు ఎవరు? స్వయాన నాగార్జునరెడ్డి భార్య చెబుతా ఉంది. నాగార్జునరెడ్డి చెబుతా ఉన్నాడు, ఫలానా వాళ్ళు ఇప్పుడేదో నేను వెంకటేష్ బాబు మీతో మాట్లాడి ఫలానా వాళ్ళు చేయించారు, ఫలానా చేస్తాను చెప్పటం కన్నా, ఎందుకంటే మేము పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, మీరే డైరెక్ట్ గా నాగార్జునరెడ్డి దగ్గరికి వెళ్తే, నాగార్జునరెడ్డి భార్య దగ్గరికి వెళ్తే ఎవరు కొట్టారు, ఎవరు పురికొల్పారు, ఎవరు తీసుకెళ్లారు, నా మీద ఎవరు దాడి చేశారనేది ప్రస్ఫుటంగా నాగార్జునరెడ్డి చెబుతా ఉన్నాడు. వారి మీద చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వంలో మేము ఎక్కడా తప్పుగా లేకపోతే తప్పు ఆలోచనతో మాట్లాడటంలా, ఒక మనిషిని అంత పాశవికంగా రిబ్బులిరిగిపోయి మెదడు దెబ్బలు తగిలి చెవురుండి రక్తం వచ్చి కదలలేని స్థితిలోకి వెళ్ళాడంటే, చివరికి గొయ్యిలో పాతేస్తామని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎటుపోతా ఉంది ఈ ప్రభుత్వం? ఏం సమాధానం చెప్పిందని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం. అందుకనే మేము లోతుగా వెళ్ళటల్లా, మేము మిగిలిన పార్టీ వాళ్ళ గురించి కూడా విమర్శిస్తలా. నాగార్జునరెడ్డి మీద ఎవరు దాడి చేశారో, దాడికి ఎవరు పులికొల్పారో, ఎవరు బాధ్యులో, నాగార్జునరెడ్డిని చావు బతుకుల మీద ఉంటా కారకులు ఎవరో వారి మీద చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది అటవికమైన చర్యలాగా ఎక్కడన్నా ఉందా? ఈ విధంగా కొట్టి ఈ విధంగా తీసుకెళ్లి చంపడానికి ట్రై చేయటం అంటే ఎవరు? మా ప్రభుత్వంలో మేము ఎప్పుడన్నా చేసామా అని జరిగినాయి అని అడుగుతా ఉన్నాం. బాధ్యుల మీద చర్య తీసుకోకుండా ఈ రోజు వరకు పోలీసు వారు కేసులు కట్టకుండా వదిలేశారంటే ఎటుపోతా ఉంది. అందుకనే మాది ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు బాధితులో, ఎవరికి అన్యాయం జరిగిందో వారి తరపునకి సిద్ధంగా ఉంది. అన్యాయం జరిగినటువంటి బాధ్యుడికి న్యాయం చేయాలి. ఆ నాగార్జునరెడ్డి మీద దాడి చేసినటువంటి వారిని వారి చెప్పినటువంటి ఆలోచనలతో డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి వారికి తగిన మరి నాగార్జునరెడ్డికి న్యాయం జరగాల, వాళ్ళు ఎవరు కొట్టారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బాధ్యులుగా తేల్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేటతెల్లంగా డిమాండ్ చేస్తాం. ఈరోజు చీరాల ఇలాంటి ఘటనలు జరగడం దాన్ని స్థానిక సంస్థలకు అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. ఈ టైంలో ఇలాంటి సంఘటనల కన్నా ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చారు, ఏమని చెప్పారు? ఇసుక మీద ఎవరున్నా సరే మేము పోరాటం చేస్తాను, ఎవరినన్నా సరే నేనే ఒక నెలలో టైం ఇస్తున్నా. మా 7వ తారీఖు ఆయన సభ జరిగింది చీరాలలో. కరెక్ట్గా ఆయన ఏం చెప్పున్నారు?
ఒక నెల టైం ఇస్తున్నా. కలెక్టర్ గారికి చెప్పున్నారు, డయాస్ మీద ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరి సమక్షంలో చెప్పున్నారు. ఇలాంటి ఇసుక మాఫియా ఎక్కడ కూడా ఉపేక్షించనని చెప్పారు. ఇసుక మాఫియా ఉందని మేము చెప్పలేం, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకా నేను చెప్పేది ఎందుకు అవసరమా? ఆయన స్వయంగా ప్రకటించి నెలలో కనుక ఇవన్నీ సెటరైట్ కాకపోతే నేను మళ్ళీ వచ్చి ఎక్కడైతే క్వారీలు ఉంటాయో, ఎక్కడైతే సంబంధిత డంపులు ఉన్నాయో అవన్నీ వచ్చి నేను పర్యవేక్షిస్తా అని చెప్తున్నారు. ఆయన చెప్పిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతాం అనేది నిజంగా ఒక బాధాకరమైన విషయం. ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా బహుశా వారు కూడా ఆలోచించాలా. ఇలాంటి సమస్యలో ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఏది కరెక్ట్గా ఉంటే చేస్తే ప్రజలు హర్షిస్తారు, కానీ ఏ విధమైన దాడులు చేస్తూ ఉంటే అది బహుశా మంచి పద్ధతి కాదనేది మా అందరి అభిప్రాయం. అంటే ఒకటి ఉంది, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి దీనికి లింక్ ఉంటుందని నేను అనుకో. అంటే మీకు ఆరోపణలు చేయమంటే నేను చేయగలను, కానీ అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అది ఇంకో రకంగా వచ్చింది. బహుశా ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ ఈ విషయంలో బయటికి రావు. దానికి దేనికి లింక్ ఉంటుందని అనుకోను, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే క్రమంలో వాళ్ళు కూడా ఏంటంటే ఏదో రకంగా భయపడాలనేది రాష్ట్రం అంతా ఆలోచన చేస్తారు. వాళ్ళు చేసే అరాచకాలు చేస్తూ ఉంటారు. దానికి ధీటుగా ఎదుర్కొనే దమ్ము సత్తా మా అందరికి ఉంది. దాంట్లో ఎవడు ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ తగ్గాల్సిన అవసరం ఎక్కడా లేదు. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త వాళ్ళు ఎప్పుడూ భయపడరు, ధైర్యంగా నిలబడే తత్వాలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి మేము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మార్పు చేసే అవకాశం సంకేతం ఇస్తారని మాకు తెలియదండి, నాకైతే తెలియదు. ఆయన ఇక్కడ పని చేయమన్నారు, అక్కడ పని చేస్తున్నా, ఇక్కడ కాదు అక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తాం. మేము పనిచేసి ఒక నియోజకవర్గ స్థాయిలో ఉండి లేదా ఒక డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉండి ఒకరికొకరు సహకరించుకొని అందరం కలిసి వైఎస్ఆర్ పార్టీ గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం తప్ప దాని తప్ప మాకు వేరే ఆలోచనలు ఎక్కడ ఉండవు. ఇద్దరు పోటీ చేసే అవకాశం ఉందా లేదా రాజకీయాలకు దూరంగా ఉన్నారు? రాజకీయాలకు దూరంగా ఉన్నారని నేను చెప్పను. మా ఇద్దరులో ఒకరే పోటీ చేస్తారు. ఎప్పుడన్నా ఉన్నంతకాలం మా అందరికన్నా ఆయన యాక్టివ్గా ఉంటారు రాజకీయాల్లో, మేమే తక్కువ యాక్టివ్గా ఉంటాం. అందుకని ఆయనకి మా కంపారిజన్ లేదు. ఆయన ఉన్న రాజకీయానికి మేమున్న రాజకీయ నేపథ్యానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. జనరేషన్ మార్పు ఉంది, దానికి తగ్గట్టుగా మేము అడుగులు వేసుకుంటూ వెళ్తాం. ఆయన చేసినప్పుడు రాజకీయాలు, ఆయన ఇప్పుడు చేస్తున్న రాజకీయాలు, ఆయన పొందా వేరు, మా పొందా వేరు. అందుకని మా స్థాయిలో మేము వెళ్తాం. ఆయన స్థాయిలో అవసరమైనప్పుడు ఆయన మాట్లాడతారు. కూడా నమస్కారం. ఇప్పుడు నాగార్జున రెడ్డి గారి మీద దాడి జరగడం జరిగిందన్న మధ్యాహ్నం. ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి దాడులు, ఏ విధంగా మొన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు ఇసుక మాఫియాని అరికడతానని చెప్పారు. మరి దానికి నిదర్శనం 10 రోజుల్లోనే దాడులు జరుగుతున్నాయి అంటే అది ముఖ్యమంత్రి గారికి తెలిసి జరిగిందా తెలివి జరిగిందా అనేది మా అందరికైతే అర్థం కాదు. మీడియా సోదరులు మీకు అర్థం కావాలా. ఎప్పటి నుంచో ఆడున్న సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాడు. సరే, ఆ పోరాటాల మీద కొంతవరకు ఇబ్బంది జరగచ్చు, కొంతవరకు ఏమో ఇబ్బంది జరగకుండా ఉండొచ్చు. అవన్నీ కూడా పర్సనల్గా నేను మాట్లాడట్లేదు, కానీ వ్యక్తిగతంగా అన్ని పక్కన పెడితే ఈరోజు చీరాల ప్రాంతంలో ఇంత దారుణంగా దాడి జరగాల్సిన అవసరం ఏముంది, ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు అనేది మా నోటితో మీ అందరూ చెప్తారు కన్నా అతనే ఇందాక చెప్తా ఉన్నారు. దయచేసి ప్రెస్ వారి మీద చెప్తే వారే చెప్తారు ఎవరి మీద ఏంటనేది, ఎందుకు కారణమైంది, ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, దాని చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద వారు కూడా స్వయంగా వారే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అది మరీ ముఖ్యంగా మా నాగార్జున గారు కూడా వారు నేను సాయంత్రం కూడా నాతో మాట్లాడడం జరిగింది. సో ఇద్దరం కూడా ఏంటంటే ఒకసారి పర్యవేక్షిద్దాం, ఏ విధంగా ఉందనేది కనుక్కుందాం అని చెప్పి అన్న కూడా మేము ఇద్దరం కూడా కలిసి రావడం. వారికి కూడా ఏంటంటే వారితో పాటు ఏం పడుతున్నారు వారు కూడా మాట్లాడతారు.